ఆపరేషన్ సింధూర్ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో స్థానిక నేతలు పబ్లిక్ జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. ఇక ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపిన కేంద్రానికి మద్దతుగా పటాకులు కాల్చారు. పార్టీలకు అతీతంగా నేతలంతా ప్రధాని మోదీకి అండగా నిలవాలని చెప్పారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చారు స్థానికులు. ఇక దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధ భూమిలో విజయం సాధించిన ఆర్మీకి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం దేశం మొత్తానికి దక్కిన గౌరవమన్నారు నేతలు. ఈరోజు భారతదేశం ప్రతి పౌరుడు కూడా తలెత్తుకునేటువంటి రోజు. ఈరోజు భారత జవాన్లు పాకిస్తాన్ కు మూతోడు జవాబు ఇచ్చారు. అదే విధంగా 70 సంవత్సరాలుగా ప్రతిసారి కూడా మన భారతదేశంలోకి వచ్చేసి అల్లులాగా ఇక్కడ బాంబులు వేసి బొంబే మీద దాడులు చేశారు. మన హైదరాబాద్ లో అనేక మక్కా మసీద్ కానీ గోకుల్ చాట్ కానీ ఇక్కడ వస్తే మనం సాయిబాబా గుడి కానీ దేశంలో 6 నెలలకు ఒకసారి బాంబులు వేస్తున్నటువంటి ఈ ఎదవలకు 70 సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక 10 సంవత్సరాలు ఎక్కడ పుల్వామాలో వెలిసినా కూడా సర్జికల్ స్ట్రైక్. ఈ రోజు ఇక్కడ మన సింధూర్ లాంటి సంఘటనలు జరిగితే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిబంధించేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళకు వణుకు పుట్టే పరిస్థితి ఇలా తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు. భారత జవాన్లందరికీ కూడా ఇలా దేశం మొత్తం కూడా వాళ్ళ ఎన్నుదూరుగా ఉండి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా భారతదేశ పౌరులందరూ ముందుకు ఉండాలని చెప్పేసి ఈ రోజు చేసినటువంటి వాళ్ళ తీవ్రవాద స్థావరాల మీద ఏ విధంగా దాడులు చేసిరో మొత్తం పాకిస్తాన్ మీద చేయాలని చెప్పి పీఓకే మొత్తం కూడా భారతదేశంలో ఆధీనంలోకి తీసుకునే విధంగా భారత జవాన్లు చేసే విధంగా సహకరించే విధంగా భారత పౌరులందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాలో భారతదేశంలో సైనికులందరికీ అండదండగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఏ చర్యనైనా ముందుకు సాగించే విధంగా ఉన్నామని చెప్పేసి పటాకులు కావడం జరుగుతుంది. ఈ రోజు పాకిస్తాన్ అనేది ఒక పిరికి పనుల చర్య దొంగతనంగా తీసుకునే మహిళలని చిన్నపిల్లలని ఇలాంటి టూరిస్టులని కాల్చి చంపడం కదా. ఈ రోజు మా జవాన్లను ఎదుర్కోని చెప్పేసి ఈరోజు స్ట్రైట్ గా పోయి పాకిస్తాన్ లోపల వాళ్ళ ఉగ్ర స్థావరాలను నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ ధైర్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు ఇంకా జరగాలి. పాకిస్తాన్ మొత్తం కూడా సర్వనాశనం చేసి ప్రపంచ చరిత్ర పటంలో వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ప్రపంచం మొత్తం కూడా ఇలా భారతదేశం సపోర్ట్ చేస్తా ఉంది. ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశానికి ఎదురు చూస్తా ఉంది. ఇలాంటి తీవ్రవాద దేశాన్ని తుదిమిట్టించాలని చెప్పి అలాంటి తీవ్రవాద దేశం ప్రపంచంలో ఉండొద్దని చెప్పేసి ప్రతి పౌరుడు చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కోరుకుంటారు. ఇవాళ 26 మంది చనిపోయిన అమాయకులకు వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా కూడా శ్రద్ధాంజలి ఘటిస్తుందంటే ఇంకా పాకిస్తాన్ కు బుద్ధి రావాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి, లాహోర్ కాదు కరాచీకి వెళ్ళాలి, సర్వనాశనం పాకిస్తాన్ చేయాలని చెప్పి భారత జవాన్లను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పటాకులు కాల్చి ఎల్బీనగర్ చౌరస్తా సంబరాలు చేసుకుంటున్నాం. ఇంకా ఈ సంబరాలు కొనసాగే విధంగా భారత జవాన్లు మొత్తం నడి పాకిస్తాన్ లో